బిర్యానీ తెమ్మంటే తీసుకురాకుండా చేప తెచ్చినందుకు గాను కోపం వచ్చి ఇంట్లోనే బిర్యానీ వండుకుందామని ఫిక్స్ అయిపోయి చికెన్ తీసుకురమ్మని చెప్పాను పూర్ణకి. అలాగని చేపను తీసేయడానికి లేదు, సింగిల్ ముళ్ళుతో టేస్ట్ చాలా చాలా బాగుంది. ఇప్పుడైతే బిర్యానీ వండేసుకుందాం. దానికోసం చికెన్ని శుభ్రంగా కడుక్కొని అందులో పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి, పెరుగు, కొంచెం కస్తూరి మేతి వేసుకొని చక్కగా కలుపుకొని మ్యాగ్నేషన్ పెట్టుకోవాలి ఒక అరగంట. కిలో చికెన్ కాబట్టి కిలో రైస్ కూడా నానబెట్టుకుని రెడీగా ఉంచుకున్నాను. ఇప్పుడు బిర్యానీ వండడానికి ఒక పెద్ద బాండీ పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ కొంచెం చిటపట్లాడిన తర్వాత మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అవి బాగా రెడ్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. కొంచెం టమాటాలు యాడ్ చేసుకోవాలి. టమాటాలు కూడా మగ్గిన తర్వాత బిర్యానీ పౌడర్, గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని చక్కగా అన్ని మగ్గిన తర్వాత ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయే లోపు మన చికెన్ అయితే 50% కుక్ అయిపోద్ది. ఇప్పుడు ఒక కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ పోసుకొని మధ్యలో కొంచెం ఎసరే మరుగుతున్నప్పుడు నెయ్యి వేసుకుంటే అన్నం పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకుంటే మన బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టే. వేడివేడిగా రైతాతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది.